స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించి 1NF, 2NF, 3NF అండ్ BCNF అనే క్లాసెస్ చూసాం. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే 4NF, దట్ ఈస్ ఫోర్త్ నార్మల్ ఫామ్. సో ఫోర్త్ నార్మల్ ఫామ్కి బిఫోర్గా మనం చెప్పుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ నార్మలైజేషన్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నార్మల్ ఫామ్ని రీచ్ అవ్వాలి అంటే దాని బిఫోర్ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తేనే మనం ఈ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేయడానికి మనం ఛాన్స్ ఉంటుంది. సో అలానే 4NFకి బిఫోర్ నార్మల్ ఫామ్ ఏంటి? 3.5 నార్మల్ ఫామ్, దట్ ఈస్ BCNF, బాయ్కాట్ నార్మల్ ఫామ్ అని చెప్తాం. సో ఆ బాయ్కాట్ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తూ అనదర్ వన్ని మనం సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ రూల్. సో అలా మనం 4NFని సాటిస్ఫై చేయడం అనేది జరుగుతుంది. సో 4NFని సాటిస్ఫై చేయడానికి మనకున్న రూల్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ రిలేషన్ ఆర్ టేబుల్, మనం ఎలా కాల్ చేసినా కూడా రిలేషన్ అని అనొచ్చు, లేదు టేబుల్ అనొచ్చు. రిలేషన్ ఇన్ BCNF ఆర్ 3.5 NF అని చెప్తాం. సో ఏ టేబుల్ తీసుకున్నా ఆ టేబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ BCNFలో ఉండాలి. అంటే అది 4NF అవ్వాలి అంటే ఫస్ట్ అది BCNFలో ఉండాలి. నెక్స్ట్ దానితో పాటు మోర్ దాన్ 1 మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ లేకుండా మనం టేబుల్ని కనుక ఫామ్ చేస్తే, రిలేషన్ని కనుక మనం ఎస్టాబ్లిష్ చేస్తే, సో అది మనకి 4NF కండిషన్ని సాటిస్ఫై చేసినట్టు. సో నెక్స్ట్ పాయింట్, ఇట్ మే నాట్ కంటైన్ more than one. సో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఒక్క మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ ఉన్న మోర్ దాన్ 1 మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ మాత్రం ఉండకూడదు. ఇట్ మే నాట్ కంటైన్ మోర్ దాన్ 1 మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. సో అంటే ఒకటి ఉండొచ్చు, అంటే ఒకవేళ మోర్ దాన్ 1 ఉంటే దాన్ని మనం స్ప్లిట్ చేసుకుంటూ వన్ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ ఉండేలాగా మనం దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఏ డిపెండెన్సీ అంటే ఫంక్షనల్ డిపెండెన్సీ ఆర్ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ ఏదో ఒకటి రిలేషన్లో ఉంటుంది కాబట్టి ఒక డిపెండెన్సీ తీసుకున్నాను, ఏ డిటర్మైన్స్ బి. సో ఏ అనే యాట్రిబ్యూట్ బి అనే యాట్రిబ్యూట్ని ఫంక్షనల్లీ డిపెండెంట్ అంటే ఆ రిలేషన్లో ఉంది అనుకుందాం. సో బి ఈజ్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఏ, దట్ ఈస్ ఏ డిటర్మైన్స్ బి అని చెప్తాం. సో ఇక్కడ ఇఫ్ ఫర్ ఏ సింగిల్ వాల్యూ ఆఫ్ ఏ, అంటే ఏకి సంబంధించిన ఒక సింగిల్ వాల్యూ అనేది మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ బితో కనుక ఎగ్జిస్ట్ అయితే అలాంటి రిలేషన్ మనం మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ అంటాం. సో లెట్ మీ రైట్, single value of A relation will be multi-value dependency. సో అలా మల్టిపుల్ వాల్యూస్ని లేకుండా మనం ఆ టేబుల్ని ఏం చేసుకుంటూ వెళ్తాము అంటే స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో అందులో ఎన్ని మల్టిపుల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయనేది ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 యాట్రిబ్యూట్స్ టేబుల్ తీసుకున్నాను, స్టూడెంట్ ఐడి, కోర్స్ అండ్ హాబీస్. సో స్టూడెంట్కి సంబంధించిన హాబీ, ఈ 3 యాట్రిబ్యూట్స్తో నేను ఒక టేబుల్ కన్స్ట్రక్ట్ చేశాను. సో స్టూడెంట్ ఐడి వచ్చేసరికి నేను సమ్ కోడ్స్ తీసుకున్నాను. సో ఐడీస్, దెన్ హ్యాబిట్, నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎన్ని మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. అంటే ఒకే వాల్యూ మల్టిపుల్ టైమ్స్ ఉన్న యాట్రిబ్యూట్స్ని మనం మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ అంటాం. సో అలాంటి యాట్రిబ్యూట్స్ ఏమున్నాయో అబ్జర్వ్ చేయండి, అది 1 యాట్రిబ్యూట్ ఉందా అండ్ మోర్ దాన్ 1 యాట్రిబ్యూట్ ఉందా అని. సో నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ హాబీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న డేటా ఇదైతే, నెక్స్ట్ దీని నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఉంటే కనుక వాటిని స్ప్లిట్ చేసుకుని దీన్ని 4NF కండిషన్ సాటిస్ఫై చేయాలి. 4NF కండిషన్ సాటిస్ఫై చేయాలి
అంటే ఫస్ట్ ఇది మనకి ఎందులో ఉండాలి? బీసీఎన్ఎఫ్‌లో ఉండాలి. సో, బీసీఎన్ఎఫ్‌లో ఉందా లేదా మనం చెక్ చేసిన తర్వాత మనం 4NFకి తీసుకుంటాం. సో, ఇక్కడ కోర్స్ అండ్ హాబీ 2 కూడా మనకి నాన్ కీ అట్రిబ్యూట్స్. ఈ నాన్ కీ అట్రిబ్యూట్స్ అనేది కీ అట్రిబ్యూట్ మీద మనకి డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ స్టూడెంట్ ఐడీ. కాబట్టి ఇది మనకి బీసీఎన్ఎఫ్ కండిషన్‌ని సాటిస్ఫై చేసింది. సో, దెన్ మనం ఏం చేయాలి అంటే దాన్ని 4NFలోకి మూవ్ చేయాలి. 4NFలోకి మూవ్ చేయాలి అంటే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అనేవి ఉండకూడదు. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ మనకి ఇక్కడ ఏమున్నాయి? స్టూడెంట్ ఐడీ ఈజ్ వన్ మల్టీ వాల్యూ అట్రిబ్యూట్ అండ్ హాబీ ఈజ్ అనదర్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. ఓకే. సో, ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తున్నాను అంటే సెపరేట్ చేస్తున్నాను. సో, సెపరేట్ చేసేటప్పుడు మనకి ఓన్లీ వన్ టేబుల్‌లో వన్ మల్టీ వాల్యూ అట్రిబ్యూట్ మాత్రమే ఉండేటట్టు మనం చూసుకొని రిమైనింగ్ కాలమ్స్‌ని మనం సెపరేట్ చేస్తూ ఉంటాం. సో, దిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్టూడెంట్ ఐడీ విత్ కోర్స్ and student ID with hobby. So this is one and this is another one. So ఇప్పుడు స్టూడెంట్ ఐడి మనకి ఏమేమి ఉన్నాయి? 111, again 111, 222, 444 and 555. సో ఇవి మనకి స్టూడెంట్ ఐడీస్. దానికి రిగార్డింగ్గా ఉన్న కోర్స్. సో ఇది ఆల్రెడీ మనకి మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్గా ఉంది. నెక్స్ట్ కోర్స్లో మనకి ఏమైనా రిపిటేషన్స్ ఉన్నాయంటే మనకి రిపిటేషన్స్ ఏం లేవు. So next maths, computers, chemistry, Sanskrit and physics. Okay. So again ఇంకొక another table student ID with hobby. So student ID with hobby కి వచ్చేసరికి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నా కూడా మనకి అక్కడ మెయిన్ వన్ ఏంటంటే ఆ వాల్యూతో మనం డిఫరెంట్ వాల్యూని కంటైన్ చేస్తున్నామా సేమ్ వాల్యూని కంటైన్ చేస్తున్నామా అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అగైన్ స్టూడెంట్ ఐడీస్ మనకి ఏమేమి ఉన్నాయి? 111కి వచ్చేసరికి మ్యాథ్స్. అయితే అగైన్ 111 స్టూడెంట్ ఐడీకి మనకి సేమ్ హాబీ లేదు, డిఫరెంట్ దట్ ఈస్ డాన్సింగ్ అండ్ డిఫరెంట్ హాబీ దట్ ఈస్ సింగింగ్. నెక్స్ట్ వన్ dancing and next one cricket, next hockey. సో ఇలా మనం 2 టేబుల్స్ కింద డివైడ్ చేసి ఆ 2 టేబుల్స్ కింద డివైడ్ అయిన దాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే 4th నార్మల్ ఫామ్ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టేబుల్స్ అనేది మనం ఒకవేళ ఒకే టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్స్ తీసుకున్నాం. ఫోన్ నెంబర్స్ తీసుకుంటే ఒకే పర్సన్కి 2 వాల్యూస్ ఉన్నాయనుకోండి. దిస్ ఇస్ ఫోన్ నెంబర్ 1 అండ్ దిస్ ఇస్ ఫోన్ నెంబర్ 2. సో దీన్ని మల్టిపుల్ వాల్యూస్ అంటాం. ఇది మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో దిస్ ఈస్ 4th నార్మల్ ఫామ్. 4th నార్మల్ ఫామ్కి మనకి కండిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బీసీఎన్ఎఫ్లో ఉండాలి. అలానే అందులో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ లేకుండా చూసుకోవాలి.